కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అద్భుతమైన లోకంలో అందమైన జీవితం. ఆ అందమైన జీవితంలో అసలైన రుచి తగిలితే ఇంకా అంతకు మించిన అద్భుతమైన లోకం ఇంకోటి ఉంటుందా? మరి అలాంటి అద్భుతమైన రుచి మనందరికి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అసలు మీరు ఇంతసేపు ఆలోచించక్కర్లా, నేను ఇంతసేపు ఆగక్కర్లా. ఎక్కడ? మన చట్పట్లోనే కదా. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు చట్పట్లో మన రోటి పచ్చడి ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ప్రతిరోజు మనకి చట్పట్లో ఎన్నో రకరకాల పచ్చళ్ళని ఎంతో రుచికరంగా చేసి చూపిస్తున్న మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు ఈ రోజు రెడీగా ఉన్నారు. ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్. బ్లూ మ్యాచింగ్ సేమ్ పించ్ ఇలా అనాలి. వీళ్ళకి ఇలా నాకు దొరికి అంత సన్నగా ఉన్నారు అందట్లేదు. నేనైతే కొంచెం కండు ఉంది కదా అందుతో. అవును, ఇవాళ మ్యాచింగ్. అసలు ఇవాళ మీ గురించి చాలా మాట్లాడాలనుకున్నా. ఒకటి మ్యాచింగ్, ఒకటి ఇది అయిపోయింది. ఏంటి ఏదో వెట్ సెట్ లాగా కొత్త హెయిర్ స్టైల్ బాగుంది. బాగుందా? తిట్టడానికి ఫోన్. ఇప్పుడు అంటే స్ట్రైట్నర్స్ వచ్చాక స్ట్రైట్ హెయిర్ ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఉంగరాల జుట్టుకి ఉన్న ఇది, అసలు ఉంగరాలు కావాలని తడి జుట్టు మీద ఇలా అనేవాళ్ళు అనమాట, ఉంగరాలు తిరగాలని. కానీ మలయాళీస్ ఆడవాళ్ళందరికీ భలే ఉంగరాల జుట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి ఆర్టిఫిషియల్ అంటే నా జుట్టు ఆర్టిఫిషియల్ అనుకున్నారు కాదు, ఇది స్టైలింగ్ అట్లా అంట. ఇలా ఇప్పుడు సరిగ్గా వేసుకోపోవటం స్టైలు, సరిగ్గా తలదూకోపోవటం స్టైలు, అంతే కదా. ఎన్ని స్టైల్స్ వచ్చినా మన రోటి పచ్చడి మాత్రం మారదు, అంతే కదా. ఎవర్ గ్రీన్. ఈ రోజు మాకేం చేసి చూపిస్తున్నారు? ఇవాళ పూల్ మఖానీ పొడి. ఓ, పూల్ మఖానీ పొడి. పూల్ మఖానీ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దాన్ని ఊరికే కొద్దిగా నేతిలో వేసి వేయించేసి తిన్నా చాలా బాగుంటాయి. కానీ వాటితో పొడి ఇవి చాలా మంచిది అంటారు కదా. పూల్ మఖానీ ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే టాప్ టు టో అన్నమాట. అసలు జుట్టు దగ్గర నుంచి కాలి వేళ్ళ వరకు శరీరంలో ప్రతి భాగానికి కూడా పూల్ మఖానీ ఏదో రకంగా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుంది. సో ప్రాసెస్ చెప్ప అయితే అసలు ప్రాసెస్ కాదు, పూల్ మఖానీ తయారు చేయడానికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేంటో చూద్దాం. పూల్ మఖానీ పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానీ, మామిడి ఒరుగులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె. సో సుమిత్ర గారు, మన దగ్గర రెడీగా ఉన్నాయి అన్ని పదార్థాలు, మీరు కరెక్ట్ గా పెట్టేశారు. సో ఏం చేయాలో చెప్పండి. ముందు ఒక బాండి ఇస్తే పూల్ మఖానీ వేయించేసుకున్నాం. ఇది ఎలాగోలా తినాలి అంటున్నారని నేను ఈ మధ్య దీన్ని ఏం చేస్తున్నా అంటే బాండీలో నెయ్యి వేసి ఆ నెయ్యిలో వేస్తే ఇవి పాప్కార్న్ లాగా వేగుతున్నాయి. బాగుంటాయో ఆవాల. ఈ వేపు కూడా కరెక్ట్ గా రావాలి ప్రవీణ. మరీ ఎక్కువ అయిందనుకో గట్టిగా కూడా అయిపోతాయి. కట్ట పొడి అవ్వాలంటే దాన్ని ఎంతవరకు వేయించాలో అంతవరకు వేయించాలి. అసలు మామూలుగా కూడా మీరు చెప్పినట్టు తీసుకోవడానికి కూడా మరీ ఎక్కువ వేయిస్తే, పిల్లలంటే కొంచెం పళ్ళున్న వాళ్ళు దే లైక్ టు ఈట్ లైక్ దాట్. లేకపోతే కనుక కొంచెం దీంతో పూల్ మఖానీతో స్వీట్ కూడా చేయొచ్చు. మామూలుగా పాయసం కదా. ఏమి లేదు, ఆ వేయించిన వాటిని మిక్సీలో నలిగినట్టుగా కొద్దిగా అలా చేసేసి అలా కూడా వేసేయచ్చు. అలా కూడా వేసేయచ్చా? ఓ, నేను అలా వేయలా, కొద్దిగా అటు ఇటు కాకుండా కొంచెం వాటిని పౌడర్ చేశాక. లేదు అంటే కట్ చేసేయచ్చు, మామూలుగా కత్తి పెట్టి కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చిల్లుల గరిట ఒక ప్లేట్ పెట్టుకుంటే, లేదా వేయించి డైరెక్ట్ అందులోనే వేసేయచ్చు. రోట్లో వేసేద్దామా? పూల్ మఖానీ చాలా మందికి ఆర్థరైటిస్ ఉంటుంది కదా ఈ మధ్య, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి, వాటికి కూడా చాలా మంచిది. అసలు చాలా మంది ఇది ప్యాకెట్లో చూస్తారు. ఈ పూల్ మఖానీ ఎలా చేస్తారో తెలుసా? అసలు ఇది పూల్ మఖానీ అంటే తామర పువ్వు లోపల మొగ్గలాగా ఉంటుంది కదా, పువ్వు లోపల పుప్పొడి భాగం ఉంటుంది కదా, తామర గింజ అనమాట ఇది. ఇప్పుడు మనం వడ్లు వేస్తే పేలాలు అవుతాయి కదా, మొక్కజొన్న గింజలు పాపప్ చేస్తే పాప్కార్న్ అవుతుంది. అట్లా తామర గింజల్ని పాపప్ చేసినవి ఇది తామర గింజలు పాపప్ చేసినవి అనమాట. మన పేలాలు, తామర గింజల పేలాలు తెలుగులో క్లియర్ గా చెప్పాలి అంటే పూల్ మఖానీ అంటే తామర గింజల పేలాలు. అందుకే ఈ తామర గింజలు అది కనిపిస్తుంది చూడండి, నల్ల నల్లగా. ఎక్కువ నూనె కూడా వేయక్కర్లేదు.
ఇది ఇలా ఉట్టిగా తినచ్చు, లైట్ గా ఉప్పు వేసుకొని కారం వేసుకొని మనం మిక్స్చర్ లాగా కూడా తినేయచ్చు. మనం మరమరాలు ఎలా చేస్తామో అలా ఈవినింగ్ స్నాక్ లాగా అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్ ప్రతి మార్కెట్లోనే ఇవి దొరుకుతున్నాయి. పెద్ద ఖరీదు కూడా ఉండవు ఇవి. సో దంచడానికి వీలుగా ఉండాలి. మామూలుగా అయితే కొంచెం మెత్తగా ఉంటాయి, నూనెలో వేసి చాలా మంది వీటిని చూసి మీల్ మేకర్ ఇవి కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఇది వేరు అది వేరు. అది సోయా బీన్స్ తోటి చేస్తారు. అది సోయా బీన్స్ ఎండబెట్టి అది పౌడర్ చేసి దాన్ని మళ్ళా క్రంచీగా చేస్తున్నారు. అది ఇది తామర గింజలు పాపప్ చేసింది. దీనికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. మనకి కొంచెం వేగితే మనం దంచుకోవడానికి వీలుగా ఉంటుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది కదా, కష్టం. చాలా ప్రవీణ తీసేద్దాం. సరిపోతా? కొంచెం నూనె ఉన్నా పర్వాలేదు. అంటే మనకి ఉప్పు కారం కలవడానికి బైండింగ్ కింద కూడా కొంచెం నూనె అవసరం అవుతుంది. ఎక్కువ పని కూడా లేదనమాట. సో ఇవి మనకి పౌడర్ అవ్వాలా? ఇక గట్టిగా వచ్చేటప్పుడు అలా కరకర వేగితే మీకు అంత తొందరగా చూడండి పౌడర్ అయిపోతుంది ఫాస్ట్. అవును, పర్ఫెక్ట్ గా వేగింది. అందుకే మీరు దంచంగానే పొడి అయిపోతుంది చూడండి. ఎక్కువ అవును, మీకు పలుకుగా ఉండాలి అంటే అలా. ఓకే, ఆపేయండి. చాలా. స్టాప్. ఎందుకని అంటే అందులో మిగతా ఇవన్నీ నలగలేదు కదా, అంటే ఇవి కూడా కలిపితే తొందరగా అంటే మరి మెత్త పౌడర్ లా అవుతుంది. ఇవేంటివి? ఇది మామిడి ఒరుగులు, మామిడికాయ ముక్కలు తరిగి ఎండాకాలంలో ఎండబెట్టేస్తే ఒరుగులు అవుతాయి. వీటిని మనం పులుపుకి మామిడి ఒరుగులు వాడుతున్నాం. వెరైటీగా చింతపండు కాకు. నాకు ఒకటి ఇవ్వండి. అయినా ఇందులో తినండి, ఇది చూడండి తెలుస్తుంది. మామిడికాయ ముక్క, ఎండిపోయిన మామిడికాయ ముక్క. ఇందాక ఇది పెడుతుంటే చాలా మంది చూడంగానే మామిడి మీరు అడిగారు, లేకపోతే ఇది ఎండు చేప అని చాలా మంది నేను అన్న పట్టుకొచ్చి. దీనికైనా ఉప్పు వేస్తామా? అక్కలేదు. అంటే వేసి ఎండలో పెట్టచ్చు, ఇలా ఉత్తిగా కూడా ఎండలో పెట్టేది. మనం పులుపుకి బదులు కొద్దిగా అది వేస్తున్నాం. ఇది నలిగిపోద్దా? అంటే ఎండబెట్టాం కదా, అందుకని అది కూడా పొడి అయిపోద్ది. దానిలో కొద్దిగా వెల్లుల్లిపాయ వేస్తున్నారు. పూల్ మక్కనికి సరిపడా ఉప్పు, దానికి సరిపడా కారం. అంటే మనం పులుపు వేసాం కదా కొంచెం, ఇంకా కొద్దిగా కారం. ఇందాక మనం కొంచెం నూనె ఉంచమన్నాను కదా. అవును, ఆ నూనె మనకి ఇది బైండింగ్ లాగా అవుతుంది అన్నమాట. కొద్దిగా పొడి వేయించినప్పుడు తీసిన కొద్దిగా నూనె. చూడండి తొందరగా పూల్ మక్కని పొడి అయిపోయింది. అందుకే ఇందాక ఆపమని. లేదు అంటే మనం పూల్ మక్కని వేయించి పక్కన పెట్టుకొని ఇవన్నీ నూరుకొని ముందు మామిడి ఒరుగులు దంచేసుకోవాలి. అవును, అది కొంచెం టైం పడుతుంది కదా. అప్పుడు పులుపు వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసేస్తే చూడటానికి ఎంత బాగుంది. ఇంకా మామిడి ఒరుగులు లేవు మా దగ్గర, మేము ఎండాకాలంలో చేసుకోలేకపోయాం అనుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా నిమ్మ ఉప్పు ఉంటుంది కదా. అవును, నిమ్మ ఉప్పు ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అంటే పులుపుకు బదులు. లేదు నిమ్మ ఉప్పు అంటే మళ్ళీ సిట్రిక్ యాసిడ్ కదా, కడుపులో మండుతుంది అనుకునే వాళ్ళు సంప్రదాయపరంగా మనం వేసుకునే చింతపండు ఒక చిటికెడు తడపకుండా వేసి దంచేసుకుంటే చాలు, సరిపోతుంది. పౌడర్ పాడవకుండా ఉంటుంది. నలిగిపోయింది ఆల్మోస్ట్. నేను ఊరికి ఒక్క 2 కరివేపాకు పచ్చివే వేస్తున్నాను. పచ్చి కరివేపాకుతో కూడా ఎన్ని అడ్వాంటేజెస్ తెలుసా. అయిపోయింది. సో ఎక్కువ కొట్టద్దు ఇంకా. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఎంత బాగుందో చూడటానికి పొడి. కరివేపాకు వేయించి వేస్తే కరివేపాకు ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తుంది. అదొక టేస్ట్. మామూలుగా ఇలా ఒక 4 రెబ్బలు కొంచెం కొట్టేసిన తర్వాత వేసుకుంటే ఇదో. రవీనా వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాను. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పూల్ మక్కని పొడి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా.
అదిరిపోయింది టేస్ట్. బా ఇప్పుడు కనుక వేడి అన్నం దొరుకుతాయి నేను పౌడర్ అంతా ఇవాళ తినేస్తాను. ఎంత బాగుంది, కరకరలాడుతుంది. ఇది ఎప్పటికి అలాగే ఉంటుందా? అంటే ఒక 3-4 days తగ్గుద్దా? అంటే కరకరలాడితే ఎంత బాగుంది. దీన్ని అన్నంలోనే తినాలని లేదు, మనం ఏదైనా స్నాక్స్ లో అయినా, దోశలో చాలా బాగుంది. ఇడ్లీలో అదిరిపోద్ది. పులుపు తెలుస్తోంది, కొద్దిగా లైట్ గా వచ్చింది, అంత బాగా పులుపు రాకపోయినా. అంటే మనం వెల్లుల్లి కారం టేస్ట్ లాగా వస్తుంది. పులుపు ఎక్కువ కావాలంటే మనం మామిడొరుగులు ఎక్కువ వేసుకొని అవి బాగా పొడి చేసేసిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా వేసి చేసుకుంటే, అంటే పూల మక్కని ఎన్ని తీసుకున్నాము, మామిడికాయ పులుపు మనకు తెలుస్తుంది కదా, దానికి తగ్గట్టుగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ పూల్ మకానీతో ఒక మంచి టేస్టీ రెసిపీ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా పూల్ మకానీ పొడి ఎలా తయారు చేసామో, చాలా ఎమ్మీగా ఉందండి. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పూల్ మకానీ పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానీ, మామిడి ఒరుగులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె. పూల్ మకానీ పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పూల్ మకానీ కూడా వేసి వేయించుకొని రోట్లో వేసుకొని దంచుకుంటూ మామిడి ఉరుగులు కూడా వేసి కొద్దిసేపు దంచుకోవాలి. తర్వాత దానిలో వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కారం వేసి బాగా దంచుకొని చివరిగా కరివేపాకు కూడా వేసి బాగా దంచి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన పూల్ మకానీ పొడి రెడీ. ఇంకొక చిన్న సలహా ఏంటంటే, ఈ పూల్ మకానీ మనం ఎప్పుడు చేసుకున్నా రోట్లోనే చేసుకుందాం, మిక్సీలో చెయ్యొద్దు. దీని ఇది పోతుంది. ఇప్పుడు దంచితే ఆ ఫ్లేవర్ దీనికి, ఈ ఫ్లేవర్ దానికి అంతా కలగలిపి మీకు అంత టేస్ట్ అనిపించింది. ఇప్పుడు నేను కావాల్సిన పదార్థాల్లో రోలు, రోకలి అని కూడా చెప్పేస్తా. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన పూల్ మకానీ పొడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ పూల్ మకానీ పొడి ఎలా తయారు చేసామో చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.